అందరికీ నమస్కారం. ఉషోదయ ఛానల్ కి స్వాగతం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 2024 ఆగస్టు 5వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. శ్రావణమాసం మొత్తం స్త్రీలు పూజలు చేస్తూనే ఉంటారు. ఈ శ్రావణమాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగురంగుల ముగ్గులతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవాన్ నామస్మరణతో, అమ్మవారి పూజలతో కళకళలాడిపోతూ ఉంటుంది. మనకు ఉన్న 12 మాసాల్లో 5వది అయినటువంటి శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువుకు పూజకు కూడా ఎంతో ఉత్కష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్లిళ్లు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలముంటుందంటున్నారు పండితులు. అయితే ఈ శ్రావణమాసం ప్రారంభమయ్యేలోపు ఈ 8 వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్న 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే పూజలకు 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది అనే పండితులు చెబుతున్నారు. శ్రావణమాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన శ్రావణమాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తేలిపోతాయి. వద్దన్న ధనం వచ్చి పడుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఇంతకీ శ్రావణమాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రావణమాసం అనేది విశిష్టమైన మాసంలో ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్ల సుఖ ఫలితాలను ఇస్తుందని ప్రతిదీ శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసముండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్లు మార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం. అంతేకాకుండా అమ్మవారికి, ఆమెను పూజించేవారికంటే ఆ పరమేశ్వరుని పూజించేవారంటేనే ఎక్కువ మక్కువ అనే పెద్దలు చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించటం సాంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసముండి ఆ స్వామికి తమ భక్తుని తెలియజేస్తారు. అలాగే మంగళ గౌరి వ్రతం. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన వారు ఆచరించాలి. శ్రావణమాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళ గౌరి వ్రతం. దీన్నే శ్రావణ మంగళవారం వ్రతమని, మంగళ గౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. లక్ష్మీ వ్రతం గురించి ఎంతో మంది మహిళలు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖాప్రతిమను అలంకరించి పూజ చేస్తారు. ముత్తైదువులను నిలిచి తాంబూలం ఇస్తారు. ఈ పూజ వలన సౌభాగ్యము, సంతోషము, ధన ధాన్యములతో వర్ధిల్లుతారు. ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. తోపాటు నాగపంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు ఈ శ్రావణమాసంలోనే వస్తాయి. అలా ఈ మాసం అంతా కూడా పచ్చటి తోరణాలతో, పసుపు కుంకుమలతో, పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణమాసం ప్రారంభమవుతుంది అనగానే మనలో ఒక తెలియని ఉల్లాసం మొదలవుతుంది. అయితే అదే ఉత్సాహంతో శ్రావణమాసం స్టార్ట్ అయ్యేలోపు 8 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెబుతున్నారు. శ్రావణమాసంలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొట్టమొదటి వస్తువు నెమలి ఈకలు. ఈ నెమలికలను శ్రావణమాసంలోపు ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలికలు అంటే చాలా ఇష్టం. శ్రావణమాసం వచ్చేలోపు కనీసం 3 నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. శ్రావణమాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది కనుక శ్రావణమాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా 3 నెమలి ఈకలను తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి. ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం. శ్రావణమాసం మొదలయ్యేలోపు ఒక ఆవుదూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఎంటిక తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోవు సకల దేవతా స్వరూపం. గోవులలో శ్రీ మహాలక్ష్మి దేవి ప్రతినిత్యము కొలువై ఉంటుంది. గోవు బొమ్మను పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. గోమాతను శ్రావణమాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకించినట్లయితే మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింపచేసుకోవచ్చు. కాబట్టి శ్రావణమాసంలోపు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి. ఇక శ్రావణమాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటంటే దక్షిణావృత సంఘం. శ్రావణమాసంలోపు దక్షిణావృత సంఘాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని శ్రావణమాసంలో ఆ సంఘంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి గాని, విష్ణుమూర్తికి గాని,
సాలగ్రామానికే గాని అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, జరగని ఐశ్వర్యం వస్తుంది, శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు, శ్రీమన్నారాయణ ఉనికి, అత్తగారిల్లు. శంఖాలు సముద్రంలో పుట్టాయి, లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి. కనుక శ్రావణమాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. 4వ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ లక్ష్మీ కప్పలను కనీసం ఒక 9 అయినా సరే శ్రావణమాసం వచ్చేలోపు తెచ్చుకుని ఒక ప్లేట్లో వేసి పూజగదిలో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి. దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది, అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ధనానికి లోటు అనేది రాదు. అంతేగాక మీరు చేసే పూజలకు ఫలితం వస్తుంది. కనుక శ్రావణమాసం వచ్చేలోపు లక్ష్మీ ప్యాకెట్ 4 సామాను అంటారు. ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ 4 సామాను శ్రావణమాసంలోపు కొన్ని తెచ్చుకుని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ 4 సామాన్లు ధరిస్తుంది, పొంగిపోయి ప్రసన్నురాలవుతుంది. కాబట్టి శ్రావణమాసంలోపు పూజ గదిలో 4 సామాను తెచ్చి పెట్టుకోండి. ఇక ఆఖరుగా భగవద్గీత. ఇప్పటివరకు పూజగదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణమాసం వచ్చేలోపు పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శ్రావణమాసం వచ్చేలోపు ఈ 8 వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్న తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులు ఆల్రెడీ ఉన్నవారు తెచ్చుకోవలసిన పనిలేదు, లేనివారు మాత్రం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన శ్రావణమాసంలో మీరు చేసే పూజలకు అధికరణట్ల ఫలితం వస్తుంది. శ్రావణమాసం వస్తుంది అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతిలో అందమైన ముగ్గులతో, పచ్చడి మామిడి తోరణాలతో, భగవాన్నామ స్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. అయితే ఈ శ్రావణమాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడేయండి, లేదంటే ఇంటికి అరిష్టం. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు, ఎన్ని పూజలు చేసిన ఫలితం రాదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. పూజగది అందరి ఇళ్లల్లో ఉంటుంది. మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనది, మన గృహంలో ఉండే పూజా మందిరం కూడా అంతే ప్రధానమైనది. అయితే పూజా మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడు అనుగ్రహం అనేది మనకు కడగకుండా పోతుంది. అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎంత ఉపవాసం చేసి భగవంతుని భక్తితో ఆరాధించిన భగవంతుని అనుగ్రహం అనేది కలగదు. ఎంత దేవుణ్ణి ఆరాధించిన కోరికలు అనేది తీరవు. అలా జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే. మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్లిపోతాడు. పూజ మందిరంలోని దేవత శక్తి అంతా కూడా పోతుంది అని శ్రావణమాసం వచ్చేలోపైన సరే ఈ వస్తువులను పూజ గదిలో నుండి తీసి బయటపడండి. అప్పుడే దేవత శక్తులు అనగా లక్ష్మీదేవి మీ ఇంటి పూజ గదిలోకి వస్తుంది. మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది. శ్రావణమాసం వచ్చేలోపు అందరూ ఒక్కసారి పూజకు దిని క్లీన్ చేసుకోండి. బూజులు ఏమీ లేకుండా దులపండి. అలాగే ఈ వస్తువులను కూడా శ్రావణమాసం వచ్చేలోపు పూజగది నుండి తప్పనిసరిగా తొలగించండి, లేదంటే మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. ఇంతకీ శ్రావణమాసం వచ్చేలోపు పూజగది నుండి తొలగించుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా పూజ గదిలో దివంగతుల యొక్క చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు. అంటే తాత, నానమ్మ, తల్లిదండ్రులు గాని చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు. కాని అది పెద్ద పొరపాటు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుళ్లే కదా, వాళ్లు దేవుళ్లతో సమానమే కదా. వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్లకు కూడా పూజ చేసేస్తే 2 పనులు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు. కాని అది పెద్ద తప్పు. ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోటకు దేవతలు రారు, దేవతలు ఉన్న చోటకి పితృదేవతలు రారు. అందుకే పితృకార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరు. ఇంటికి తోరణం కట్టరు, ముగ్గు వేయరు, ఇంట్లో గంట వాయించరు. దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది. దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు రారు, పితృదేవతలు ఉన్న చోటుకు దేవతలు రారు. కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజగదిలో పెడితే దేవతలు ఆ పూజగదిలో ఉండరు, వెళ్లిపోతారు. ఆ తర్వాత మనం ఎంతో పూజ చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి పితృదేవతల ఫోటోలు పూజగదిలో ఉంటే శ్రావణమాసం వచ్చేలోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి, లేదంటే మీరు చేసే పూజలకు ఫలితాలు రావు. సామాన్లు అంటే కత్తి, సుత్తి, మేకులు లాంటివి పూజ గదిలో పెట్టకూడదు. కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి, పీచు తీయడానికి సుత్తి, కత్తి లాంటివి పూజ గదిలో పెడతారు. కాని అలా పెట్టకూడదు. ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతకి ఇనుప గజ్జల తల్లి అనే పేరు ఉంది. పూజ గదిలో ఎప్పుడు కూడా ఇనుప వస్తువులను పెట్టకూడదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇనుప మేకులతో కూడా ఫోటోలను గోడలకు తగిలించకూడదు. ఇనుప మేకులకు బదులు రాగి లేదా ఇత్తడి మేకులు వాడితే మంచిది. మీరు ఆల్రెడీ ఇనుప రేకులతో ఫోటోలు తగిలిస్తే ఆ ఫోటోలను తీయడానికి వీలు లేకపోతే ఆ మేకులకు కొంచెం పసుపు రాయండి. మేకుకు పసుపు పెట్టడం ద్వారా ఆ దోషం పోతుంది. ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రావణమాసం వచ్చేలోపు పూజ గదిలో ఇనుప మేకులు, ఇనుప వస్తువులు ఉంటే
తొలగించేయండి లేదంటే లక్ష్మీదేవి రాదు. వీటి అంటే పగిలిన చీలిన ఫోటోలు, కొన్ని దేవతా పటాలు పగిలిపోయి చీలిపోయి ఫ్రేమ్లు పాడైపోయి ఉంటాయి. ఫోటో లోపల ఉండే దేవత ఫోటో కూడా మాసిపోయి మెరిసిపోయి ఉంటుంది. అటువంటి పాత చిత్రపటాలు మీ పూజ మందిరంలో ఉంటే శ్రావణమాసం వచ్చేలోపు వాటిని పూజగది నుండి తొలగించండి. అంటే ఫ్రేమ్ లోపల ఉండే పేపర్ను తీసి నీళ్లల్లో కలిపేయండి. ఫ్రేమ్ని గాజు ముక్కలను డస్ట్ బిన్లో వేయవచ్చు. అంతేగాని ఫోటో మొత్తం తీసుకుని వెళ్లి అలా నీటిలో పడవేయకూడదు. ఇలా ఫోటో తొలగించిన తర్వాత సేమ్ అలాగే ఉండే ఇంకొక కొత్త ఫోటో తెచ్చిపెట్టుకోండి. నాలుగో వస్తువు ఏమిటంటే చిరిగిన వస్త్రాలు. చాలామంది దేవుడి ఫోటోలు తుడవడానికి పాత చిరిగిపోయిన పంచలు, టవలు పూజ గదిలో పెట్టివాడుతూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిరిగిపోయిన వస్త్రాలను పూజ గదిలో పెట్టకూడదు. చిరిగిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. చిరిగిన వస్త్రాలు పెట్టిన పూజ గదిలో లక్ష్మీదేవి ఉండదు, విడిచిపెట్టి వెళ్లిపోతుంది. మరి పూజ గదిని ఎలా శుభ్రం చేయాలంటే మనకు న్యాప్కిన్లు దొరుకుతాయి కదా, ఆ నాప్కిన్లు కొని తెచ్చుకుని పూజ గదిలో పెట్టి వాటితో ఫోటోలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. తిరిగిన వస్త్రాలు పూజ గదిలో ఉంటే ఖచ్చితంగా శ్రావణమాసం వచ్చేలోపు వాటిని తొలగించండి. అలాగే ఒకే రకమైన దేవత మూర్తులను, రెండు మూర్తులను పూజ గదిలో పెట్టకూడదు. అంటే పూజ గదిలో ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి, అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టకూడదు. ఒక అమ్మవారి ఫోటో ఉండగా మళ్లీ అలాంటి ఫోటో తెచ్చి పెట్టకూడదు. ఇలా ఒకే రకమైన రెండు దేవత మూర్తులు ఉన్న ఒకే రకమైన రెండు పటాలు ఉన్నా కూడా ప్రమాదమే కనుక ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణమాసం వచ్చేలోపు తీసేయండి. పుస్తకాలను కూడా పూజా మందిరంలో పెట్టుకోకూడదు. అంటే పేపర్లు చిరిగినవి, బట్టలు చిరిగినవి, మంత్రాలు చిరిగిపోయిన పుస్తకాలు పూజ గదిలో ఉండకూడదు అని పెద్దలు ఏనాడో చెప్పారు. మీ పూజ గదిలో ఉంటే శ్రావణమాసం వచ్చేలోపు వాటిని తొలగించేయండి. వస్తువులు, నల్లని వస్త్రములు కూడా పూజ గదిలో పెట్టుకోకూడదు. వీటితో పాటు వాడిపోయిన పూలు కూడా పూజా మందిరంలో ఉండకూడదు. మాడిపోయిన మిగిలిపోయి వత్తులు కూడా పూజ గదిలో ఉండకూడదు. వాడిన పుష్పాలు అంటే ఈ రోజు పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఆ పూలు తీసేయాలి. దీపారాధనలో సగం సగం ఖాళీ మిగిలిపోయిన వత్తులను తీసేసేయాలి. అలాంటివి పూజ గదిలో ఉంటే శ్రావణమాసం స్టార్ట్ అయ్యేలోపు తీసేయండి. తీసేసి వీటన్నిటిని కూడా ఒక కవర్లో వేసి నీటిలో పడేయాలి. ఇలా శ్రావణమాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజగది నుండి తొలగించేస్తేనే లక్ష్మీదేవి మీ పూజగదిలోకి వస్తుంది. మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది. లేదంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. కనుక శ్రావణమాసం వచ్చేలోపు అందరూ కూడా ఈ వస్తువులు మీ పూజ గదిలో ఉంటే తొలగించుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.